శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ అప్రనిహితం. రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు. గలం జయశ్రీ. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1984లో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, మిమ్మల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అన్నపూర్ణమ్మ గారు గొనుక్కుంటూ పోపుగరిట చారుగిన్నెలో ముంచి చుయ్యమనిపించారు. ఆ శబ్దంలో కూడా ఆవిడ గొనుగుడు ముద్దు కృష్ణయ్య గారి చెవిని స్పష్టంగా పడింది. చారుకు తిరగమూత పెడుతూ ఉంటే వచ్చే ఆ శబ్దం ఆయనకు ఎంతో ఇష్టం. అన్నపూర్ణమ్మ గారి సనుగుడు మరీ ఇష్టం. వంటింట్లోంచి బయటికి వచ్చేస్తున్న మనిషల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళి, ఈవేళ శాకపాకాలేమిటో చెప్పేవు కాదు అన్నారు చిన్నగా నవ్వుతూ. చారుగిన్నె మీద మూత పెడుతూ కాస్త నిరసనగా ఆయన వంక చూసింది ఆవిడ. ఏముంది, రోజూలాగే పంచభక్ష పరమాన్నాళ్ళు, దోసకాయ పప్పు చేశాను, ముక్కల పులుసు, అందులోకి మీకిష్టమని 4 అప్పడాలు కాల్చాను. ఆవకాయ, గోంగూర పచ్చడి, దబ్బకాయ పొక్కెంపు ఎలాగూ ఇంట్లో ఉండనే ఉన్నాయి. నిన్న పొబ్బట్లుండాను కదా, అందుకని ఇవాళ గార్లుండుతున్నాను. అన్నట్టు మర్చిపోయాను, ఆ కాకరకాయ కూరంటే మీకు ప్రాణం కదా, అందుకని వాటిని చక్రాల్లా తరిగి నేతిలో వేయించాను. చాలా అంది తడి చేతులు కొంగుతో అద్దుకుంటూ. ఆమె మాటల్లోని ఎగతాళి ఆయనకర్థమైంది. 2 క్షణాల పాటు ఆవిడ వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. గుండ్రని ముఖం, కలువరేకుల్లా పెద్ద కళ్ళు, విశాలమైన నుదుటన పెద్ద కాని సైజులో కుంకుమ బొట్టు, తలమీద వెండి తీగల్లా మెరిసి తలుక్కుమంటున్న కురులు. ఆమె చూపుల్లో క్షణకాలం నిరసన, ఆ వెనుకనే ఆప్యాయత, మాటల్లో ఆర్ద్రత, మందలింపు అన్నీ ఉన్నాయి. రోజురోజుకి మీరు చిన్న కుర్రాళ్ళ తయారవుతున్నారు. ఇంకా తెల్లారి 9:30 కాలేదు. అప్పుడే వంటింట్లోకి 3 సార్లు తొంగిచూసి వెళ్లారు. ఆకలికి కాస్త ఆగలేకపోతే ఎలాగా? కోడలు స్నానానికి వెళ్ళింది, వచ్చి చూస్తే సనుక్కుంటుంది అన్నారు అన్నపూర్ణమ్మగారు మందలింపు ధోరణిలో. ఈ మాటలు పట్టించుకోనట్లు, ఈ వేళ కూరొండలేదా పూర్ణ అన్నారు. వండలేదండి, ప్రతిపూట కూర కావాలంటే ఎలాగా? మార్కెట్లో కూరల ధరలు మండిపోతున్నాయి. ఆఖరికి పుచ్చంకాయలు కూడా కిలో 3 రూపాయలు పెడితే గాని దొరకడం లేదు. నిన్న రఘు ఆఫీస్కి వెళ్లేటప్పుడు కూరల గురించి జ్ఞాపకం చేశాను. సాయంకాలం వట్టి చేతులతో చక్కా వచ్చాడు. మరీ రొక్కించడిగితే బాధపడతాడని ఊరుకున్నాను. నెలాఖరు రోజులు, వాడికి ఏవో ఖర్చులుంటాయి కదా. ఈవేళ ఆవకాయ, మజ్జిగ వేసుకొని తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నా పూజ ఆలస్యం అవడంతో పిచ్చికుంకకి చారైనా చేసి పెట్టలేకపోయాను. మాటలు ఆపి కళ్ళొత్తుకుంది అన్నపూర్ణమ్మగారు. ముద్దు కృష్ణయ్య గారు మౌనంగా బయటికొచ్చేసి వీధి వరండాలోని పడక్కుర్చీలో వాలిపోయారు. వేసవికాలం, ఎండ చిక్కబడుతోంది. గాలి ఎక్కువగా ఆడకపోవడం వల్ల చికాగ్గా ఉంది. ఎదురింటి వేపచెట్టు మీద వాలిన కాకి అదే పనిగా అరుస్తూ గోల చేస్తుంది. ఆయనకు కడుపులో మంట ప్రారంభమవుతోంది సన్నగా. దాని పేరు ఆకలి అని ఆయనకు స్పష్టంగా తెలుసు. బలంగా కళ్ళు మూసుకున్నారు 2 క్షణాలు. హాయ్ తాతయ్య అన్న పిలుపు విని విప్పారు. ఎదురుగా 6 ఏళ్ల ఇందుమతి. ఇందు, అప్పుడే బడి వదిలిపెట్టేశారా అంటూ మనవరాల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఈవేళ ఆఖరి పీరియడ్ మాస్టర్ రాలేదు, అందుకని తొందరగా వచ్చేశాను. తాతయ్య, నువ్వింకా బువ్వ తినలేదా అంది ఆయన కడుపు తడిమి చూస్తూ. ఇంకా లేదమ్మా, నువ్వొస్తే ఇద్దరం కలిసి తిందామని చూస్తున్నాను. లోపలికి వెళ్ళి మన ఇద్దరికి అన్నం వడ్డించమని చెప్పు అన్నారు మనవరాల్ని బుజ్జగిస్తూ. తాతయ్య ఒడిలోనే పుస్తకాల సంచి వదిలేసి లోనికి పరిగెత్తింది ఇందు. 10 నిమిషాల్లో వంటింట్లోంచి పిలుపు వచ్చింది. అడ్డాకు ముందు పీట మీద కూర్చున్న ముద్దు కృష్ణయ్య గారు 2 నిమిషాల కనులు మూసుకొని గాయత్రి జపించి కనులు తెరిచేసరికి ఎదురుగా విస్తట్లో అన్నం, ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి మాత్రం కనిపించాయి. సగం ఆకలి చచ్చిపోయింది ఆయనకు. అన్నపూర్ణమ్మగారు చిన్న గరిటెతో పప్పు తెచ్చి ఇందు విస్తట్లో వడ్డిస్తూ, ఈ నాపసానికి పప్పుంటే గాని ముద్ద దిగదు, 4 బద్దలు మిగిలితే దీనికోసమని ఉడకేశాను అని గదిలో జడవేసుకుంటున్న కోడలికి వినిపించేలా గట్టిగా అని ఇటూ అటూ చూసి వెళ్ళిపోతూ గరిటెలో మిగిల్చిన సగం పప్పు భర్త విస్తట్లో అన్నం మీద విదిలించి లోనికి చక్కా పోయింది. కోడలు కంటపడుతుందనే భయంతో గబగబా దాన్ని కలిపి ఆబగా 4 ముద్దలు నోట్లో కూరుకున్నారు ముద్దు కృష్ణయ్య గారు. కోడలు జడవేసుకుని తలలో పిన్నులు సర్దుకుంటూ వంటింటి వైపుకు వచ్చింది. అత్తయ్య, బియ్యం 1వ తారీఖు వరకు వస్తాయా అంటూ. రావు, 2 రోజుల్లో తెచ్చుకోవాలమ్మా అన్నారు అన్నపూర్ణమ్మగారు. ఏమిటి, 40 కేజీలు 23 రోజుల్లోనే అయిపోతున్నాయా? ఇంట్లో అందరివి పిట్టతిల్లే, మరెలా అయిపోతున్నాయో అర్థం కావడం లేదు. గుంటముండ, అన్నం కలుపుకొని తినక నా వంక గుడ్లు మిటకరించి చూస్తావేం అంటూ ఇందూని ఒక కసురు కసిరి గదిలోకి వెళ్ళిపోయింది ఆమె.
ముద్దు కృష్ణయ్య గారు తల వంచుకొని గబగబా తినడం ఆరంభించారు. కంట్లో తిరిగిన నీటి బిందువు కింద రాలిపడకుండా పండిన గుబురుమీసాల సందున చిక్కడిపోయింది. మర్నాడు ఉదయం ఇందుని వీధి వరండాలో కూర్చోబెట్టుకొని తెలుగు పుస్తకంలోని పద్యాలు వల్లవేయిస్తున్నారు. కోడలి పిల్ల పక్కింటికి బాతాకానికి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారు బయటికి వచ్చి ద్వారాన్ని ఆనుకొని నిలబడి నవ్వుతూ అడిగారు. 10 గంటలైపోతుంది, అయ్యగారు ఈవేళ శాకపాకాలు అడగలేదేం? మెల్లగా పుస్తకంలోంచి తల ఎత్తి విరిగిపోయిన కళ్ళజోడు అద్దాల్లోంచి ఆమె వంక చూశారు. తరువాత ఏమిటి కదా అన్నారు కుతూహలంగా. నిన్న సాయంకాలం మన పక్కింటి పార్వతమ్మ గారు కొంచెం ఆకాకరకాయలు పంపించారు. మీకు ఆకాకరకాయ వేపుడంటే చాలా ఇష్టమని ఎప్పుడో ఆవిడతో మాటల సందర్భంలో అన్నాను. అది గుర్తుపెట్టుకొని ఓ 10 కాయలు పంపారు. ఎలాగూ కోడలు రఘు ఇద్దరూ ఆ కూర తినరు. ప్రత్యేకంగా మీకోసమే ఈవేళ చేస్తున్నాను. ఒక్క పావుగంటలో వంటైపోతుంది అన్నారు. ముద్దు కృష్ణయ్య గారి ముఖంలో ఆనందం వీచికలా కదిలింది. ఇంతసేపు చెప్పవేం మరి? తొందరగా వంట కాని. ఆఖరున చిన్న వెల్లుల్లి కారం తగిలించడం మర్చిపోకు. ఆ కారం తగిలిస్తే ఆ మజాయే వేరు. దూరగా వేయించు, మరీ మార్చిపారేయకు అన్నారు హుషారుగా. ఆకాకరకాయ వేపుడు సంగతి చెప్పేసరికి, భర్తలో కలిగిన హుషారు చూసేసరికి కళ్ళనీళ్ల పర్యంతమైంది అన్నపూర్ణమ్మ గారికి. మెల్లగా వంటింట్లోకి కదిలిపోయారావిడ. తాతయ్య, ఆకాకరకాయలా? అవేంటి, కూరొండుకుంటారా? అంది ఇందు చక్రాల్లా కళ్ళు తిప్పుతూ. ఓసి పిచ్చి తల్లి, ఆకాకరకాయలు చూడలేదు? కూర భలే రుచిగా ఉంటుందిలే. వేగిన తరువాత అందులో గింజలు జీడిపప్పు కన్నా రుచిగా ఉంటాయి. కాస్త బెల్లం తగిలించి వండితే ఆ రుచి అద్భుతం. నువ్వు పెళ్లి చేసుకున్నాక ఈ తాతయ్య నిన్ను చూడ్డానికొస్తాడు కదా మీ ఇంటికి. అప్పుడు 2 పూటలా నువ్వు ఆకాకరకాయలే వండి పెట్టాలి అంటూ ఇందు వంక ఆప్యాయంగా చూశారు. చీ, నాకు పెళ్ళొద్దు అంటూ చదువుతున్న పుస్తకం తాతయ్య ఒళ్ళోకి విసిరేసి ఇంట్లోకి తుర్రుమంది. వెళ్ళిపోతున్న ఇందు వంక చూసి తృప్తిగా నవ్వుకున్నారాయన. నానా, ఎవరొచ్చారో చూడు. రఘు మాటలతో వీధి వంక చూశారు. మెట్ల దగ్గర నిలబడి చిరునవ్వు నవ్వుతున్న వ్యక్తి వంక 2 నిమిషాలు సందేహంగా చూస్తూ ఉండిపోయారు. శంకరన్నానా, అనకాపల్లిలో మనం వేదులవారి వీధిలో ఉండేటప్పుడు మన పక్కింట్లో. ముద్దు కృష్ణయ్య గారు కుర్చీలోంచి లేస్తూ, నువ్వా శంకరం, ఎంతెదిగిపోయావు, రా బాబు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఇప్పుడు శంకరం పెద్ద ఆఫీసర్ నానా, ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాడు. ఒరిస్సాలో ఉంటున్నాడట. ఈ ఊరొచ్చి మన ఇంటికి రాకుండా వెళ్ళిపోదామనుకున్నాడు. దారిలో కనిపిస్తే బలవంతంగా తీసుకొచ్చాను అని శంకరం వైపు తిరిగి, నాన్నగారితో కబుర్లు చెబుతూ ఉండు, 10 నిమిషాల్లో భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు. అమ్మా, పోస్టు మాస్టర్ అబ్బాయి శంకరం వచ్చాడు అంటూ లోనికి వెళ్ళాడు. వంటింట్లోకి వెళ్ళి తల్లి వేయిస్తున్న ఆకాకరకాయల వేపుడు వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చి, రక్షించావు. శంకరం కనపడితే భోజనానికి తీసుకువచ్చాను. కనీసం కూరైనా లేదేమోనని భయపడ్డాను. భోజనం చేసి మేల్కి వెళ్ళిపోతాడు వాడు అన్నాడు రఘు మెల్లగా. అలాగే బాబు, వడ్డించేస్తాను అంది ఆవిడ. పావుగంట తిరక్కుండా విస్తరివేసి శంకరానికి వడ్డించేశారు అన్నపూర్ణమ్మగారు. రఘు శంకరం పక్కపక్కనే పీట వేసుకొని కూర్చొని కబుర్లు ఆరంభించారు. ముద్దు కృష్ణయ్య గారు వంటింటి గడప అవతల నిలబడి శంకరం కుటుంబ వ్యవహారాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. మొహమాట పడకుండా తినుబాబు అంటూ ఆప్యాయంగా వడ్డిస్తోంది అన్నపూర్ణమ్మగారు. ఆకాకరకాయ వేపుడు బ్రహ్మాండంగా ఉందండి. నిజంగా ఈవేళ జిహ్వ లేచొచ్చింది. మాకు తాల్చేర్లో ఈ కూర దొరకదు. మా అమ్మగారి చేతి వంట జ్ఞాప్తికి వస్తోంది నాకు అన్నాడు శంకరం తృప్తిగా తింటూ. ఎంత మాట బాబు, ఇంకొంచెం వేసుకో అంటూ వేయించిన మూకుళ్ళోని ఆఖరి ముక్కల్ని కూడా తీసుకువచ్చి శంకరం బిస్తట్లో వడ్డించారు. ఖాళీ అయిపోయిన మూకుడు వంక అన్నపూర్ణమ్మ గారి ముఖం వంక మార్చి మార్చి చూశాడు ముద్దు కృష్ణయ్య గారు. 2 నల్లగానే కనిపించాయి ఆయనకు. ఆయన ముఖంలో నెత్తురు మాయమవడం మాత్రం స్పష్టంగా గమనించింది కేవలం ఒక అన్నపూర్ణమ్మ గారు మాత్రమే. ఉదయం 7 గంటలయ్యేసరికి బట్టలు వేసుకొని తెమిలిపోయిన రఘు వంక చూస్తూ, ఈవేళ ఇంత తొందరగా తయారైపోయావేమిటి అన్నారు ముద్దు కృష్ణయ్య గారు. శంకరమఠంలో మా బాబాయ్ కూతురు పెళ్లి ఈవేళ అంటూ కోడలి పిల్ల గదిలోంచి బయటికి వచ్చింది. ఆమె అప్పుడే చీర సింగారించుకొని ముస్తాబైపోయింది. ఎవరు, నరసింహం కూతురికే అన్నారు ఆనందంతో. అవును మావయ్య, 10ంటికి పెళ్లి. భోజనాలు చేసి సాయంకాలం వచ్చేస్తాం. ఈవేళ సెలవు పెట్టేశారాయన అంది. పెళ్లి భోజనం అనగానే పులిహోర, బూర్లు, అరటికాయ ఉప్మా కూర, వంకాయ ముద్దకూర, పప్పు, నెయ్యి, ముక్కల పులుసు, మిఠాయి, అరిసెలు, బూందీ అన్నీ వరసగా కళ్ళ ముందు మెదిలాయాయనకు.
ఆ కాకరకాయ కూర కూడా చేస్తారేమో, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే. ఆ కాకరకాయ వేపుడు వడ్డించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తనలాంటి దరిద్రులు కాదు కదా. ఆయనకు ఏమూలో పేగుల్లో కదలిక ఆరంభమైంది. మామగారి పేగుల్లోని కదలికను ఆవలించకుండానే చూడగలదు కోడలు. నేను ఆయన ఇందు ముగ్గురం వెళ్ళొస్తాం, మీరు అత్తగారు కాస్త ఇంటిని కనిపెట్టుకొనుండండి అంటూ మామగారిని మాట్లాడడానికి అవకాశమివ్వకుండా, ఇందు అలా గౌను మాపుకోకు, పెళ్లికి వెళ్తున్నాం కదా అని బయలుదేరదీసింది. రఘు తలదించుకొని వెళ్ళొస్తాం నానా అంటూ కదిలిపోయాడు. వాళ్ళు ముగ్గురూ సాగిపోయిన వంకే 2 క్షణాలు తదేకంగా చూస్తూ ఉండిపోయారు. దీర్ఘంగా నిట్టూర్పు వదిలి పక్కకు చూస్తే గుమ్మం దగ్గర నిలబడి అన్నపూర్ణమ్మగారు కనిపించారు. పూర్ణ, చూసావా, పెళ్లికి వెళ్తూ కనీసం మనల్ని రమ్మని కూడా పిలవలేదు అన్నారు. మీకు మరీ చాదస్తం, వాళ్లతో మనమెందుకు అన్నారు నిర్లిప్తంగా. అది కాదు పూర్ణ, కనీసం ఈవేళైనా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసేవాణ్ణి కదా. ఆ మాటలంటుంటే ఆయన కంఠం వణికింది. తరువాత కళ్ళు మూసుకొని కుర్చీలో వాలిపోయారాయన. గుండెల్లో అనిర్వచనీయమైన బాధ వీచికలా కదిలింది. 2 నిమిషాల తర్వాత అన్నపూర్ణమ్మగారు ఆయన దగ్గరకు మెల్లగా వచ్చారు. తన గుప్పెట్లో నలిగిపోయిన 2 రూపాయల నోటుని ఆయన చేతిలో ఉంచుతూ, మార్కెట్కి వెళ్ళి ఈ 2 రూపాయలతో ఆ కాకరకాయలు కొని తెచ్చుకోండి. 1/4 కేజీ కాయలు రాకపోవు. మొన్న మీ నోటి దగ్గర కూర ఆ శంకరానికి వడ్డించవలసి వచ్చింది. 1 గరిటెడు వెన్న రహస్యంగా జాగ్రత్త చేశాను. నెయ్యి కాచి దానితో మీకు వేపుడు చేసి పెడతాను. కోడలి పిల్ల ఇంట్లో లేదు కదా అన్నారావిడ. ముద్దు కృష్ణయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పూర్ణ అని మాత్రం అనగలిగారు. తరువాత ఆయన కంఠం పూడుకుపోయింది. వెన్నపూస కాగి గుమగుమలాడింది. ఆ కాకరకాయల్ని చక్రాల్లా గుండ్రంగా తరిగి నీతిలో వేయించారు అన్నపూర్ణమ్మగారు. వంట చేస్తూ ఉంటే ఆవిడకే నోరూరుంది. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి ఇలా నేతిలో ఒక పండగ నాడు ఈ కూర వండినట్టు జ్ఞాపకం. మళ్ళీ కుదరనే లేదు. ఆయనకు తిండంటే ప్రాణం, అన్ని రుచులూ కావాలి. అందున ఈ కూరంటే మరీ ప్రాణం. చాలీ చాలని జీతపురాలతో బ్రతికీడుస్తున్న కొడుకు పంచన ముద్దు కృష్ణయ్య గారి జిహ్వ రోజురోజుకీ చచ్చిపోతుందని ఆవిడకు తెలుసు. కాని ఏం చేయడం? ఇన్నాళ్లకైనా మళ్ళీ ఈ రకంగా చేసి భర్తకు వడ్డించగలుగుతున్నందుకు గుండెల నిండా తృప్తిగా అనిపించింది ఆవిడకు. వంటింట్లో పీట వాల్చి ఆకు వేసి మంచినీళ్ళ చెంబు గ్లాసు సర్దారావిడ. లేచి కాలు కడుక్కోండి అంటూ వంటింట్లోంచే కేక పెట్టారు. ఎప్పటికీ భర్త నుండి సమాధానం రాకపోయేసరికి వీధి వరండాలోకి ఆతృతగా వచ్చారు. వరండాలో పడక్కుర్చీలో ముద్దు కృష్ణయ్య గారు పడుకొని ఉన్నారు. ఆయన కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పురోహితుడు మంత్రం చదువుతున్నాడు. రఘు నిష్ఠతో తద్దినం పెడుతున్నాడు. బ్రాహ్మలిద్దరూ తద్దినపు భక్తులుగా ఒకరు ఉత్తరం దిక్కుకు మరొకరు తూర్పు దిక్కును అభిముఖులై కూర్చొని ఉన్నారు. బాబు, ఈ కూర్చితో ఉదకం భోక్త చేతుల మీద కొట్టి తరువాత ఈ దర్పతో కలిపి నువ్వులు వారి విస్తర దగ్గర దారపోయి, దారపడేటప్పుడు కుడిచేతి బొటనవేలు కుడిపక్కన వంచి దారపోయాలి అంటూ వివరణ ఇస్తున్నాడు పురోహితుడు. రఘు స్వాగతం అంటూ పితృదేవల్ని ఆహ్వానించాడు. పురోహితుడు వల్లిస్తున్న మంత్రమాపి భోక్తల వంక చూస్తూ, అయ్యా, వీరి తండ్రిగారు ముద్దుకృష్ణయ్య గారు మంచి భోజన ప్రియులు. మీరు కడుపు నిండా హాయిగా తృప్తిగా తినండి. ప్రస్తుతం వారి తండ్రిగారు మిమ్మలను ఆవహించి ఉన్నారు కనుక మీరు తృప్తిగా తింటే వారూ తృప్తిగా తిన్నంత సంతోషం అంటూ యథావిధిని తాను చెప్పాల్సిన 4 మాటలు చెప్పి దర్పలు చీల్చి కట్టలు కట్టడంలో నిమగ్నమయ్యాడు. భోక్తలిద్దరూ పావుగంటలో భోజనం ముగించి తృప్తిగా కడుపులో తడుముకున్నారు. ఇద్దరి ఆకుల్లోనూ ఆ కాకరకాయ కూర మాత్రం మిగిలిపోయింది. రఘు మతిపోయినట్టు భోక్తల వంక చూశాడు. తరువాత మెల్లిగా అన్నాడు, ఇద్దరూ ఆ కూర తినలేదే? మేమిద్దరం క్రితం సంవత్సరం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడబలుక్కొని గయలో ఈ కూరని వదిలేశాం అన్నాడొకాయన. ఇది దొరకడం అరుదు, అందున విపరీతమైన ఖరీదు, అందుకని దీన్ని వదిలేశాం అన్నారు మరో భోక్త. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటున్న అన్నపూర్ణమ్మ గారు చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు. ఇంతటితో జయశ్రీ వినిపించిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ అప్రనిహితం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.